హాయ్ ఫ్రెండ్స్, డే 5లో వచ్చేసరికైతే రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్‌తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా డిఫరెంట్‌గా ఉంది. టేస్ట్ కూడా బా వచ్చింది. ట్రై చేయండి. ఈ రెసిపీకి అయితే ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి యోక్స్‌ని, వైట్స్‌ని సెపరేట్ చేసుకోవాలి. యోక్స్‌ని పక్కన పెట్టి వైట్స్‌ని అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకునేవి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, టమాటోస్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత అయితే మనం ఇందాక యోగ్స్ ని సెపరేట్ గా పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ కి మసాలా పట్టిన తర్వాత అయితే మనం రైస్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్ లో వచ్చేసి మనం అయితే ఎగ్ వైట్స్ ని యాడ్ చేసుకొని కలుపుకుంటే వేడి వేడి ఎగ్ బాయిల్డ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.